హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. టర్మ్ 3లో వచ్చేసి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. రీడ్ ద స్టోరీ. ఏ బోట్ రైడ్ ఆన్ ద రివర్. ఆ యొక్క రివర్లో వచ్చేసి రివర్లో వచ్చేసి బోట్ ఎక్కి ఈ విధంగా వచ్చేసి ద ఫ్రాగ్ గెట్స్ ఇన్ టు ద బోట్లోకి ఎక్కిందనమాట. ఫ్రాగ్ కప్ప వెంటనే మే ఐ జాయిన్ యూ, నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగింది. ద క్రొకడైల్ జాయిన్స్ హిమ్, క్రొకడైల్ వచ్చేసి జాయిన్ అయింది. మే ఐ కమ్ టు, నేను రావచ్చా అని జాయిన్ అవ్వచ్చా అని అడిగింది. ద టర్టిల్ సీస్ దెమ్ అండ్ క్లైంబ్స్ ఇన్, చెట్టు పైనకి చూస్తూ ఉందనమాట. నేను జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంది ఈ తాబేలు. తర్వాత ఇక్కడ షూర్ కమ్ అలాంగ్, రావచ్చు అని అడిగింది అనమాట. ద క్రాబ్ వాంట్స్ టు గో టు, ఇక్కడ పీతలు ఉన్నాయన్నమాట. పీత కూడా అడిగింది నేను కూడా రావచ్చా అని అడిగింది. వెంటనే అండ్ క్లైమ్స్ ఇన్, దాంట్లో ఎక్కిన తర్వాత ఈజ్ దేర్ రూమ్ ఇన్ ద బోట్లో ఏమైనా రూమ్ ఉందా అని అడిగింది. ఓ బీ కేర్ఫుల్గా ఎక్కువ అని చెప్పి అనింది అనమాట. ద డాల్ఫిన్స్ ఆల్సో జాయిన్స్ దెమ్, డాల్ఫిన్ కూడా ఎక్కింది బోట్లో. డాల్ఫిన్ ఎక్కితే ఏమవుతుంది, డాల్ఫిన్ చాలా పెద్దది కదా. ఓ నో టూ మెనీ, చాలా మంది ఎక్కేసారనమాట ఆ యొక్క బోట్ ఏమో చిన్నది. ద బోట్ టర్న్స్ అప్ సైడ్ డౌన్, బోటు తిరగబడిపోయిందనమాట. లక్కీలీ దే ఆల్ కెన్ స్విమ్, కానీ అందరూ స్విమ్ చేయగలుగుతారనమాట. చూడండి మీరు, నీటిలో ఉండేటువంటి జంతువులు ఏమేమి మనం చూసాము. క్రాబ్ పీత చూసాము, తర్వాత డాల్ఫిన్ చూసాము. తర్వాత వచ్చేసి అది కూడా నీటిలో ఈదుతుంది. తర్వాత ఫ్రాగ్ చూసాము, కప్ప కూడా వచ్చేసి నీటిలో వెళ్తుంది. తర్వాత క్రొకడైల్ చూసాము, అది కూడా వచ్చేసి నీటిలో వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఇంకోటి ఫిష్ వచ్చేసి వెళుతుంది. డాల్ఫిన్ చూసాము. తర్వాత వచ్చేసి ఇంకా టార్టాయిస్ కూడా చూసాము అనమాట. ఇవన్నీ వచ్చేసి నీటిలో ఈదేటువంటి యానిమల్స్. సో ఈ విధంగా నదిలో పడి ఇవన్నీ వచ్చేసి ఈదుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ నదిలో ఈదగలిగేటువంటి జంతువులు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.